బ్రేకింగ్ న్యూస్ మాదాపూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. రాహేస్ మైండ్ స్పేస్ ఐటీ పార్కులోని వంగ నవీన్ రెడ్డి అనే యువకుడు జాబ్ చేస్తున్నాడు. తాను పనిచేసే బిల్డింగ్ 8వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనాస్థలికి చేరుకున్న మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన యువకుడు గుంటూరు జిల్లాకు చెందినవాడని తెలిపారు. మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. మాదాపూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. రాహేస్ మైండ్ స్పేస్ ఐటీ పార్కులోని వంగ నవీన్ అనే రెడ్డి యువకుడు జాబ్ చేస్తున్నాడు. తాను పనిచేసే బిల్డింగ్ 8వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనా స్థలికి చేరుకున్న మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే మృతి చెందిన యువకుడు గుంటూరు జిల్లాకు చెందినవాడని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. మాదాపూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణా ప్రతాప్ అందిస్తారు. రాణా, ఒక్కసారిగా పెద్ద బిల్డింగ్ నుంచి కూడా బయటకు దూకేశాడు. బయటకు దూకేసిన తర్వాత అతను కాపాడడానికి చాలా ప్రయత్నించారు. అప్పటికే స్పాట్ డెడ్ అయినట్టుగా మనకు సమాచారం అవుతుంది. మృతుడు నవీన్ రెడ్డి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి అమరావతికి చెందినటువంటి వ్యక్తిగా కూడా పోలీసులు నిర్ధారణ ఇచ్చారు. అతను రహేజా మైండ్ స్పేస్ లో కంపెనీలో కూడా గత కొంతకాలంగా పనిచేసినట్టుగా తెలుస్తుంది. దాదాపు 19 అంతస్తుల నుంచి కూడా ఒక్కసారిగా దూకేశాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వారిస్తున్నప్పటికీ కానీ అవేం పట్టించుకోకుండా ఆయన డైరెక్ట్ గా దూకేసినప్పుడు దెబ్బతిగా పడితే అయితే ఆయన ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి అవసరాలు ఏంటి అన్న దానిపై కూడా పోలీసులు కూపీ లాగుతున్నారు. ఇప్పటికే నవీన్ రెడ్డికి సంబంధించినటువంటి ఫోన్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒకటి ప్రేమ వ్యవహారం అయినా ఒకటి ఉంటుంది, లేకపోతే ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉండొచ్చు అనేది కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో కూడా ఈ ఒత్తిడి తట్టుకోలేక కూడా ఆత్మహత్య చేసుకుని ఉంటాడనేది కూడా పోలీసులు భావిస్తున్నారు. అయితే తర్వాత ఉన్నటువంటి కొలీగ్స్ కానీ వీళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్పుట్స్ ప్రకారం అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి దాంతోపాటు ఫోన్ చెక్ చేసిన తర్వాత ఆయన మెయిల్ కి సంబంధించినటువంటి ఐడిని కూడా చెక్ చేసి అతను ఈ మధ్య కాలంలో ఎవరితో మాట్లాడాడు, ఏంటి ఇష్యూస్ అనేది కూడా పోలీసులు ఆరా తీయబోతున్నట్టుగా మనకు సమాచారం వస్తుంది. దాంతోపాటు ఈ ఎన్సీఆర్ ఓఎక్స్ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నట్టుగా వంగ నవీన్ రెడ్డి గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దానితో పాటు వయసు కూడా చాలా చిన్నది కాబట్టి కేవలం 24 సంవత్సరాలు మాత్రమే నేపథ్యంలో అతను ఈ మధ్య కాలంలోనే ఉద్యోగంలో చేరినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే చేరినటువంటి కొన్ని రోజులకి ఇట్లా మృత్యువాత పట్టడం అనేది వాళ్ళు కొలీగ్స్ కానీ వీళ్ళందరూ కూడా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి నేపథ్యం. సో ఇప్పుడు పోలీసులు అయితే అండర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కంపెనీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇప్పటికే ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. కొంతమందిని క్వశ్చన్ కూడా చేశారు. అయితే లవ్ అఫేర్ ఏమైనా ఉందా అన్న కోణంలో కూడా అతను గురించి వాకప్ చేసినట్టుగా తెలుస్తుంది. పూర్తి వివరాలు మనకి రేపైతే తెలిసే అవకాశం ఉన్నట్టు కనపడుతుంది. థ్యాంక్ యూ రాణా.